సముద్రంలో మనకి అక్కడ లోపల ఇప్పుడు ఏ విధమైనటువంటి బోట్లు కూడా లేవు. మత్స్యకారులందరూ ఒడ్డుకు వచ్చేసారు. ఇప్పుడు ఈ రాబోయే ఈ 6 గంటలలో ఈ సముద్రం ఎలా ఉండబోతోంది? ఇప్పటికీ ఇంకా మొంతా తుఫాను సముద్రం లోపలే ఉంది. మరొక అరగంటలో ఆ మొంతా తుఫాను సముద్రం తీరం నుంచి తీరాన్ని తాకబోతోంది, ఒడ్డుని తాకబోతోంది. ఎక్కడ తాకబోతోంది? ఒకవేళ అటు ఇటు దిశని మార్చుకుంటే ఈ మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో ఎక్కడైనా తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది. ఆ తీరాన్ని తాకి దాటే క్రమంలో తుఫానును సృష్టించే విలయం ఎలా ఉంటుందో 1977లో మనం చూసాం దివిసీమలో. ఆ తర్వాత కూడా మనం చాలా తుఫానులు చూసాం. 1996లో కోనసీమలో తుఫాను చూసాం. వందల మంది వేల మంది ప్రాణాలు బలిగొన్నాయి ఈ తుఫాన్లు. మనం హుదూద్ తుఫాను కూడా ఇంకా మన కళ్ళ ముందు ఉంది. తిత్లీ తుఫాను మిగిల్చిన చేదు నష్టం ఏ విధంగా ఉంటుందో మన కళ్ళ ముందు ఉంది. ఒకసారి నేను మిమ్మల్ని ఉప్పాడ తీసుకువెళ్తున్నాను. ఉప్పాడలో చెట్లు విరిగిపోతాయి అన్నంతగా గాలులు వీస్తూ ఉన్నాయి. ఉప్పాడలో అత్యంత తీవ్రమైన కోతకు గురయ్యేటటువంటి ప్రాంతం అది. రాకాసి అలలు సముద్ర తీరాన్ని చాలా ఎక్కువగా కోసే ప్రాంతం. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఇంకా తీరాన్ని తుఫాన్ తాకలేదు. గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఇంకా తుఫాను తీరాన్ని తాకలేదు. మరొక 10-15 నిమిషాలు తుఫాను తీరాన్ని తాకబోతోంది. అప్పటికే చెట్లు నేల కూలిపోతున్నాయంటే తుఫాను తీరాన్ని తాకి దాటే క్రమంలో ఆ విధ్వంసం ఎలా ఉంటుందోనని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అన్న ఉద్దేశంతో బిగ్ టీవీ నాన్ స్టాప్ కవరేజ్ని మీకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయి ఉంది. అందరూ అధికారులు అలర్ట్ అయి ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి. మా ప్రతినిధి ఒకసారి మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి ఆ ఎత్తైన కొబ్బరి చెట్లు నేలను తాకే విధంగా ఎలా ఊగిపోతున్నాయో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 1996లో కోనసీమ ప్రాంతంలో భైరవ పాలెంలో జరిగినటువంటి తుఫాను ఉప్పెన సంభవించింది. మొత్తం కోనసీమ అంతా కొబ్బరి చెట్లన్నీ నేలమట్టమైపోయాయి. ఇప్పటికీ తుఫాను అంటే కోనసీమ ప్రజలకు ఆ తుఫాను గుర్తొస్తుంటుంది. తీర ప్రాంత వాసులకు. మా ప్రతినిధి అదిగో చెట్లు నేల కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి, మొత్తం చేలన్నీ కూడా పక్కకి ఒరిగిపోయిన పరిస్థితి ఉంది. అందుకే ఈ 6 గంటల సమయంలో ఏం జరగబోతోంది అన్నదే ప్రజలను భయపెడుతున్నాం సార్. చూడండి అరటి చెట్లు కూలిపోయాయి. అరటి చెట్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఈ గాలులకు అప్పుడే అరటి తోటలు దెబ్బతిన్నాయి. చూడండి అక్కడ వేప చెట్లు రోడ్లకు అడ్డంగా పడిగిపోవడంతో వాటిని కట్టలతో కట్ చేస్తూ ఉన్నారు. తుఫాన్ ఇంకా తీరాన్ని తాకక ముందే వీస్తున్నటువంటి భారీ గాలుల కారణంగా కూలిపోయిన చెట్లను తొలగిస్తున్నారు. అదిగో కొబ్బరి చెట్లు చూడండి, కొబ్బరి చెట్లు ఎలా నేల కూలిపోయాయి చూడండి. ఇప్పుడు తుఫాన్ సముద్రం నుంచి తీరాన్ని తాకే క్రమంలో ఒక డైరెక్షన్లో గాలి వీస్తూ ఉంటుంది. తుఫాను తీరాన్ని తాకిన తర్వాత దాటే క్రమంలో డైరెక్షన్ మారుతూ ఉంటుంది. ఆ డైరెక్షన్ మారే క్రమంలో పెను విలయాన్ని సృష్టిస్తూ ఉంటాయి తుఫాన్లు. అందుకే తుఫాన్ల సమయంలో ఈ తీవ్ర తుఫాన్ల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మొంతా తుఫాన్ ఇది తీవ్ర తుఫాన్. మరికొన్ని నిమిషాల్లో ఈ తీవ్ర తుఫాన్ మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో, అది అంతర్వేదిలో కావచ్చు, అమలాపురానికి దగ్గరలో కావచ్చు, యానం కాకినాడకి దగ్గరలో కావచ్చు, ఎక్కడైనా తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. నాన్ స్టాప్ కవరేజ్ను బిగ్ టీవీ మాత్రం అందిస్తోంది. రాబోయే ఈ తుఫాను తీరాన్ని తాకి వెళ్లేంత వరకు నాన్ స్టాప్ కవరేజ్ని బిగ్ టీవీ మాత్రమే అందిస్తోంది. మా ప్రతినిధులు తీర ప్రాంతంలో అన్ని జిల్లాలను మోహరించున్నారు. ఒక్కసారి నేను మిమ్మల్ని ఇప్పుడు ఉప్పాడ తీసుకుని వెళ్తున్నాను. ఉప్పాడ తీర ప్రాంతంలో సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. ఒకసారి రాజేష్తో మాట్లాడే ముందు మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? మీరు ఇప్పుడు బహుశా ఈ సమాచారాన్ని మీరు టీవీలో చూస్తూ ఉండొచ్చు, లేదు ఇదే సమాచారాన్ని బిగ్ టీవీ మొబైల్లో కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, అక్కడ గాలుల తీవ్రత ఏ విధంగా ఉందో బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ప్రాంతంలో మీకు ఏదైనా సహాయం కావాల్సిన ఉన్నా, చెట్లు కూలిపోతున్నా, రోడ్డు కడంగా కరెంట్ స్తంభాలు పడిపోయినా బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో మీరు దాన్ని కమెంట్ చేయండి. అదిగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడండి ఒకసారి. అది ఉప్పాడ బీచ్లో వాతావరణం ఏ విధంగా రఫ్గా ఉందో మీరు చూడొచ్చు. మొత్తం చెట్లన్నీ విరిగిపోతున్నాయి అనిపించే విధంగా వాతావరణం మారిపోయింది. రాబోయే కొన్ని నిమిషాల్లో వాతావరణం ఇంకా మారిపోబోతోంది. చీకటి పడుతూ ఉన్న కొద్దీ వాతావరణం ఇంకా భయానకంగా మారబోతుంది. చూడండి అదిగో గొడుగులు ఎగిరిపోతూ ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లు ఒక వైపుకు ఊగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు అదే డైరెక్షన్లో గాలి తీవ్రత మరింత పెరగబోతూ ఉంది. సుమారు 90 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇప్పుడు ఈ డైరెక్షన్లో వీయబోతూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు మీకు ఇది వైజాగ్ బీచ్. ఒకసారి మనం ఉప్పాడ బీచ్ నుంచి మిమ్మల్ని వైజాగ్ బీచ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాం. వైజాగ్ బీచ్ దగ్గర అలల ఉధృతి ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. కొన్ని మీటర్ల మేర
కొన్ని మీటర్ల మేర తీరం వైపుకి సముద్రం దూసుకొచ్చింది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ మొంతా తుఫాన్ మరి కొద్దిసేపట్లో మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్య తీరం తాకబోతుంది. తీరాన్ని తాకిన తర్వాత ఆ తీరాన్ని దాటే ఆ ప్రక్రియ మొత్తం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఒకసారి ఉప్పాడ బీచ్కి వెళ్దాం. ఉప్పాడ తీరం నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. అదిగో చూడండి, ఒకసారి రాజేష్ ఉన్న ప్రాంతంలో ఒకసారి మీరు చూడండి. రాజేష్ ఉన్న ప్రాంతంలో అక్కడ రాజేష్ కూడా ఊగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓపెన్ ప్లేస్లో నిలబడి మీకు సమాచారం అందించడం కోసం బిగ్ టీవీ ప్రతినిధులు ఆ పెను గాలిలోనే ఉండి సమాచారాన్ని మీకు అందిస్తున్నారు. రాజేష్, మీరున్న ప్రదేశంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే ముంతా తుఫాను తీరాన్ని తాకినట్టుగానే ఉంది. ఆ స్థాయిలో ప్రళయం అయితే కనబడుతుంది. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. రోహిత్, ప్రస్తుతం నేను పూర్తిగా తడిచిపోయాను. బలమైన ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్లో నేను ఉన్నాను. తీరాన్ని 5:30 గంటలకి తాకుతుందన్న సమాచారంతో ప్రస్తుతం పరిస్థితి చూస్తే కనుక ఒకసారి గాలి కానీ వర్షం కానీ మనం చూస్తే ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. పూర్తిగా తీరాన్ని తాకినట్టుగానే కనబడుతుంది. మొత్తం చీకటి మయమైపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉప్పాడలో ఉంది. బలమైన ఈదురుగాలు, భారీ వర్షం కుమ్మరిస్తుంది. తీరాన్ని తాకితే ఎలాంటి ప్రళయం వస్తుందో అలాంటి ప్రళయం ప్రస్తుతం ఉప్పాడలో కనబడుతుంది. ఉప్పాడ కాదు, కాకినాడ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. వచ్చే 5 గంటల్లో ఎలాంటి ప్రళయం సృష్టించబోతుందో సంకేతం ఇచ్చేలాగా ప్రస్తుతం తీరాన్ని తాకుతున్న సమయంలో ప్రస్తుతం వాతావరణం ఏ విధంగా ఉందో చూడొచ్చు. పూర్తిగా కొండపోత వర్షం ఒకవైపు కురుస్తుంది, మరోవైపు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రోహిత్, ప్రస్తుతం నేను రోడ్డు మీద నిలబడ్డాను, కానీ నన్ను తోచుకుంటూ గాలి వెళ్ళిపోతున్నాయి. పక్కన నా వెనకాల ఆటో కూడా ఉంది, ఆటో కూడా కదిలిపోతున్నటువంటి పరిస్థితి. ఇక చెట్లు సంగతి ఇక్కడ చెట్లు మీరు ఆల్రెడీ చూసారు ఏ విధంగా ఊగిపోతున్నాయి, ఎంత వేగంగా కదులుతున్నాయో మనం చూస్తున్నాం. మరోవైపు సముద్రం, ఒకసారి సముద్రం వైపు చూస్తే కనుక సముద్రం కూడా కనబడిన పరిస్థితి. పూర్తిగా గాలితో కానీ గాలి వానతో ఇరుచుకోబడుతుంది. ముంతా తుఫాను ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించబోతుందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో తీరం దాటే వరకు ఇదే విధంగా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవైపున వర్షం, మరోవైపు గాలితో తుఫాను విరుచుకోబడుతుందని చెప్పాలి. ఖచ్చితంగా ప్రజలు ఎవరు బయటికి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే నిలబడలేని స్థితిలో ప్రస్తుతం రోడ్ల పడలేని స్థితిలో వాతావరణం అయితే ఉంది. పూర్తిగా చుట్టూ బ్యాన్ చేయమనండి. ఒకసారి ఈదురుగాలులు చాలా భయానకంగా వీస్తున్నాయి. ఒకసారి రాజేష్ చుట్టూ బ్యాన్ చేయమనండి. చెప్పండి రాజేష్, ఒకసారి కెమెరాను చుట్టూ బ్యాన్ చేయమనండి. ఈదురుగాలులు చాలా బలంగా వీస్తున్నాయి. 5 గంటల 30 నిమిషాలు అయిపోయింది. తీరం వైపు తుఫాన్ దూసుకొస్తుంది. గాలుల తీవ్రత మరింత పెరిగిపోయింది. మీరు రాజేష్ ఉన్న ప్రాంతంలో చూడొచ్చు. రాజేష్, ఒకసారి మీ కెమెరాని చుట్టూ ప్యాన్ చేస్తూ చూపించమనండి ఒకసారి అక్కడ ఉన్న దృశ్యాలు. ఖచ్చితంగా రోహిత్, ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో తుఫాను ప్రభావం అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ సముద్రపు తీర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మొంతా తుఫాను తీరాన్ని తాకిన నేపథ్యంలో ప్రస్తుతం వాతావరణ మార్పు కనబడుతున్నాయి. వచ్చే 5 గంటల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఉప్పాడలో అయితే భారీ ఈదురుగాలతో పాటు భారీ వర్షం అయితే పడుతుంది. రోహిత్, రాజేష్, మీరు తీర ప్రాంతంలో ఉన్నారు. తుఫాన్ మచిలీపట్నం నుంచి కాకినాడ ఎక్కడైనా తీరం తాకే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా తగిన